నమస్తే. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్, మరి అది పవన్ కళ్యాణ్ గారిది అఫీషియల్ యూట్యూబ్ ఛానలో లేదంటే ఎవరన్నా ఫ్యాన్స్ రన్ చేస్తున్నారో నాకైతే తెలీదు. బట్ ఈ సబ్స్క్రైబర్లు కూడా 1.5 lakh సబ్స్క్రైబర్లు ఉన్నారు. మేబీ పవన్ కళ్యాణ్ గారిదే అనుకుంటా. సరే, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఒక పోస్ట్ తిరుపతి లడ్డు గురించి పోస్ట్ చేశారు. దాని గురించి మాట్లాడుతున్నా. రసాయనాలతో తిరుమతి మొత్తం చదువుతున్నది. రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాప్రమాదం చేసింది. రసాయనాలతో తిరుపతి లడ్డు వైసీపీ చేయలేదండి. వీళ్ళు అసలు యాక్చువల్గా పొలిటికల్ పార్టీలు ఒకరి మీద ఒకరు వీళ్ళిద్దరూ బ్లేమ్ చేసుకుంటున్నారు. ఇది యాక్చువల్గా ఒక వ్యాపారస్తుడు చేసిన స్కామ్ అండి. వ్యాపారస్తుడు ఒక స్కామ్ చేశాడు. బోలేబాబు అనే అతను స్కామ్ చేశాడు. ఓకే, బియ్యం వ్యాపారి బియ్యం స్కామ్ చేసినట్టుగా ఈ నూనె చేసేవాడు నూనెలో స్కామ్ చేసినట్టు, పాలు బితికే రైతు కనుక నీళ్లు పోసినట్టు అతను ఒక స్కామ్ చేశాడండి, బోలేబాబు అని అతను. వీళ్ళు పాలిటిక్స్ కోసం ఒకరి మీద ఒకరు దోషం చేసుకుంటున్నారు. వైసీపీ టీడీపీ. నిజం చెప్పాలంటే వైసీపీకి సంబంధం లేదు, టీడీపీకి సంబంధం లేదు. బోలేబాబు అని ఒక కంపెనీ వాడు స్కామ్ చేశాడు. ఓకే, వీళ్ళు రాజకీయంగా దూషించుకుంటున్నారు ఒకరినొకరిని. అదే సింపుల్గా నక్షాల్లో చెప్పాలంటే. రెండోది, జంతు కొవ్వు లేదని నివేదికలో ఎక్కడా పేర్కొనలేదు. ఎవరు చెప్పారండి నివేదిక లేదు అని పేర్కొనలేదు అని? అంటే జంతు కొవ్వు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ల్యాబ్లో పనిచేసేటువంటి టెక్నీషియన్ లాగా ఫీలింగ్ అనవసరం. ఇప్పుడు ఆ సిట్ నివేదిక వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏదో ల్యాబ్లో టెక్నీషియన్ లాగా డాక్టర్ లాగా ఎనాలిసిస్ చేస్తున్నారు. ఇదంతా ఏమంటారు, సిబిఐ కంటూ తోపులేండి మనం. ఏమన్నా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ కంటూ తోపా మనం? ఏమాత్రం జంతు కొవ్వు కలిసిందని ఉన్నా ఛార్జ్షీట్లో వేసేది సిబిఐ. ఓకే, సిబిఐ జంతు కొవ్వు గురించి రాయలేదంటే అర్థం జంతు కొవ్వు లేదు. అది రిపోర్ట్లో కూడా ఉంది జంతు కొవ్వు లేదని. వీళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే జంతు కొవ్వు కలిసింది అని ప్రచారం చేశారు. ఎందుకంటే తిరుమల దేవస్థానం అనేది ఒక హిందూ గుడి. వైష్ణవ బ్రాహ్మణులు నడిపేటువంటి గుడిలోకి మాంసాహారం లోపలికి వెళ్ళిందని మహాపవిత్రంగా చూపించడానికి, భయంకరమైన ఘోరమైన పాపంగా చూపించడానికి జంతు కొవ్వు అని వాడారు. ఇది జరిగింది యాక్చువల్గా. ఆ జంతు కొవ్వు అని వాడారు కాబట్టే వైఎస్ఆర్సీపీకి బాగా దెబ్బ తగిలింది దాని మీద. అప్పుడు స్టార్టింగ్లో జంతు కొవ్వు కలవటం ఏంటని. ఇప్పుడు అది లేదు అని తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు కదా, మమ్మల్ని గబ్బు చేశారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు డిఫెండ్ చేసుకుంటున్నారు. అంతే ఉంది అన్నారు, అది లేదని తెలిసింది, దాంట్లో ఏం లేదు. ఓకే, ఒకవేళ ఉంటే సిబిఐ ఛార్జ్షీట్లు వేసేది. మనం సిబిఐ కంటే తోపులేం కాదు మనం. ఓకే, అర్థం చేసుకోవటం, ల్యాబ్ రిపోర్ట్ అర్థం చేసుకోవడంలో మనం సిబిఐ కంటే ఇంటలెక్చువల్స్ ఏం కాదు. ఇంకా అనవసరం ఈ చర్చలు ఇవన్నీ, అది నా ఉద్దేశం. మూడోది, లడ్డూల వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు. అసలు లడ్డూలు వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదంటే వైసీపీ ఏం చేస్తుంది అంటే అది వైసీపీ ఏం చేస్తుంది దానికి? అది వైసీపీ అయినా టీడీపీ అయినా బోలేబాబా అనేవాడు మ్యానిపులేట్ చేసి వాడు కెమికల్స్ వాడి కల్తీ మాత్రం 100% జరిగింది. కల్తీ జరిగిందని అక్కడ సిబిఐ కూడా ఛార్జ్షీట్లు వేసింది. కొవ్వు లేదు అన్నారు. కాంట్రవర్సీ కొవ్వు దగ్గర కొవ్వు లేదు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కొవ్వు ఉందన్నారు కాబట్టి ఇప్పుడు కొవ్వు కాదంటే రసాయనాలతో చేశారు అన్నారు. సో దాంట్లో అసలు నెయ్యే ఉందా లేదనేది ఇప్పుడు వైసీపీ అది కాదు డిబేట్ చేస్తుంది. లేదండి ప్యూర్ నెయ్యి తీసుకొచ్చి పోసారు అంటలేదు కదా వాళ్ళు. మీరు కొవ్వు కలిసిందని గొడవ చేశారు, కొవ్వు కలవలేదని చెప్తారు సింపుల్గా నడిచాల్లో. ఓకే, ఆ టాపిక్ని రసాయనాలకి మలచొద్దు. వాళ్ళ టాపిక్ వేరే, వైఎస్ఆర్సీపీ టాపిక్. ఓకే, తర్వాత 400 కిలో నువ్వుల నూనె దొరకదు, 400 కిలో నువ్వుల నూనె దొరకదు. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు? ఏమంటే మార్కెటింగ్ అర్థమైతే మరి కొద్దిగా బేసిక్ మార్కెటింగ్ తెలియాలండి. కొన్ని వేల కిలోల నెయ్యి తీసుకున్నప్పుడు 100 రూపాయలు కూడా ఇస్తారు. 1000 కిలోల నెయ్యి వస్తున్నప్పుడు 100 రూపాయలు కూడా ఇస్తారు. ఎందుకంటే పాలు నుంచి పితికిన తర్వాత వచ్చే నెయ్యిని దాన్ని ప్యాకింగ్ చేసి
కిలోలుగా అర్ధ కిలోలుగా ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి దాన్ని రిటైలర్కి ఇచ్చి రిటైలర్ వేరే దగ్గరికి పంపించి అక్కడి నుంచి మార్కెటింగ్ చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్కి మార్కెటింగ్ మేనేజర్కి స్టోరింగ్కి ఇవన్నీ ఉండవు కదా. టీటీడీకి ఒకేసారి 1000 2000 3000 లక్ష కిలోలు డంప్ చేయడానికి నా అవసరం లేదు కదా. 50 రూపాయలు కూడా ఇస్తారు. ఎందుకు మార్కెటింగ్ అర్థమైంది ఎందుకు ఇస్తారు అనేది. ఒక చిన్న బయట ఒక ప్యాకెట్ ఇంత ప్యాకెట్ నెయ్యి ప్యాకెట్ 100 రూపాయలు ఉంటుంది బయట. 100 గ్రామ్స్ ప్యాకెట్ 100 గ్రామ్స్ ప్యాకెట్ 100 రూపాయలు ఉంటే మరి నీకు 400కి కిలో ఎలా ఇచ్చారు అని అంటే ఆ 100 రూపాయలది మార్కెటింగ్ అర్థమైంది నీకు. అదే డైరెక్ట్గా పితికి ఫ్యాక్టరీకి పంపించి నెయ్యి తీసి పెద్ద పెద్ద టిన్నుల్లో తీసుకెళ్ళి తిరుపతికి పంపిస్తారు. ఇక ఎంత సేల్స్ ఎగ్జిక్యూటివ్కి ఇవేమి ఉండవు కదా, కాబట్టి ఇస్తారు 100 రూపాయలు కూడా. ఇది మార్కెటింగ్ అర్థం కాని వాళ్ళు చేసేది. ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై. మీరేం చెప్తారు? మీరు తప్పు చేసి బేసికల్లీ మీరు తప్పు చేశారు. ఏమని? కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ కూడా కల్తీ లేదని ఇప్పుడు చెప్పట్లా. కల్తీ లేదని వైఎస్ఆర్సీపీ చెప్పట్లా. మీరు కొవ్వు కలిసిందని గొడవ చేశారు, కొవ్వు లేదని ప్రచారం చేసుకుంటున్నారు. మీరు చేసిన ప్రచారం అది. వైసీపీ నేతలు విద్వేషపూరిత వ్యాఖ్యలే దాడులకు కారణం అంటే మీరు సమర్థిస్తున్నారా? వైసీపీ విద్వేషపూరిత ప్రసంగం చేశారు కాబట్టి దాడులు చేశారు, తప్పులేదని చెప్తున్నారా? విద్వేషపూరిత ఇప్పుడు హేట్ స్పీచెస్ చాలా ఇస్తున్నారండి. హేట్ స్పీచ్ ఇస్తున్నారని చెప్పేసి ఎవరో హేట్ స్పీచ్ ఇచ్చారని చెప్పి చంపేశారు. దానికి కారణం హేట్ స్పీచ్, చంపినోడు తప్పులేదని అంటున్నారా? ఇప్పుడు రాంబాబు గారి మీద కానీ లేదంటే జోగి రమేష్ గారి మీద కానీ వాళ్ళ మనతో దాడి చేసిన ఒక్కడి మీద కూడా కేసు పెట్టలేదు. ఏంటంటే మీదే తప్పు అంటున్నారు. తగలబెట్టి నిప్పు పబ్లిక్గా వీడియోలో కర్రలో కత్తులు పట్టుకొని వీళ్ళు తగలబెడితే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మీదే తప్పు అని సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్ట్? హింస చేశారు కదా, దట్స్ హింస. అది ఇది నార్మల్ కేసులో భార్య భర్తను కొడితేనే తక్కువ తీసుకెళ్ళి జైలు వేసేస్తారు కామన్ వ్యక్తులకి. మరి రాజకీయంగా అంత పెద్ద హింస జరిగితే కేసులు కూడా ఉండవా? పెద్ద ప్రాపర్టీస్ కూడా నాశనం చేశారు. రాంబాబు గారి సంబంధించి మరి వాళ్ళ మీద కేసులు పెట్టారో లేదు కూడా తెలియదు. ఓకే, 100% వాళ్ళు పెట్టుంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి డిఫెన్స్కి వెళ్తే వాళ్ళు కేసులు ఎందుకు పెడతారు? లేకపోతే జగన్ వస్తే కేసులు పెడతారు. వీడియోలన్నీ తిరుగుతున్నాయి కదా. ఒకవేళ జగన్కి అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు? వీడియోలన్నీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, పట్టుకొని కేసు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే టీడీపీ ఆఫీస్ మీద ఎవరెవరు దాడి చేశారు మొత్తం ఎత్తుకెళ్ళారు కదా. అలాగే ఇప్పుడు వీళ్ళు వస్తే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కదా, మనం రెచ్చిపోతే రేపొద్దున వాళ్ళ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఎత్తుకెళ్తారు. అది చేయకూడదు. అది అందుకే హింసను ప్రేరేపించకూడదు. అది నా ఉద్దేశం. ఓకే, వీళ్ళు చెప్పడం చూడండి ఎలా చెబుతున్నారు. వైసీపీ నేతలు విద్వేషపూరితాలు దానికి కారణం అని చెప్తారు. జనసేన పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఓకే, అది ఇంటర్నల్. మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం జరుపుతారు. ఓకే, జంజీ డే. ఓకే, జంజీ డే చేస్తారు. జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒక న్యూస్ రాశాడు అతను, ఇప్పుడు అర్థమైంది నాకు. తర్వాత వైసీపీ పాలనలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్టి తేల్చింది. అందుకే బోలేబాబా అనేది అరెస్ట్ చేయాలి. అతనే స్కామ్ చేశాడు. రసాయనాలు పామాయిల్ ఉపయోగించి తయారు చేసిన నూనెలో లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని కరెక్ట్. అది ఛార్జ్షీట్లు వేసింది సిబిఐ. అది రసాయనాలు కెమికల్స్ వాడి ఫేక్ గీ చేశారని చెప్పేసి బోలేబాబా మీద కేసు వేసింది, ఛార్జ్షీట్ వేసింది. ఓకే, ఆ ఛార్జ్షీట్లో ఇది రాజకీయ నాయకులు ఉన్నారు అని చెప్పి రాజకీయ నాయకుల యొక్క పేర్లు ఉన్నాయా ఛార్జ్షీట్లో? వీళ్ళు అనుకున్నారు స్కామ్ చేశారని చెప్పి ఉన్నాం. వాళ్ళు ఉందా? మనం అరెస్ట్ చేశారు వాళ్ళని? ఏమో నాకు తెలియదు అది. ఓకే, వాళ్ళ పేర్లు ఉన్నాయని నేనైతే అనుకోవట్లే. ఉంటే మరి అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఛార్జ్షీట్ వేసినప్పుడు అరెస్ట్ చేయాలి కదా. ఓకే, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విషయాన్ని సిట్టి బహిర్గతం. ఇది ఒక పెద్ద బుస్, పెద్ద బుస్ వేశారు వీళ్ళు. ఏం బుస్సు? కోట్లాది మంది యొక్క భక్తుల మనోభావాలను పెట్టుకొని జంతువు కొవ్వు కలిసిందా లేదా అని సిట్టు బయట పెట్టలేదట. సిట్టు మనోభావాల గురించి చట్టం గురించి ఆలోచించేది. నీ మనోభావాల గురించడానికి అది చట్టం. అది చట్టం. సిట్ అంటే ఏంది? ఇన్వెస్టిగేటింగ్ టీమ్స్ ఏం చేస్తారు? నీ మనోభావాలు,
అవన్నీ ఆలోచించరు. జరిగిన క్రైమ్ని యాజ్ ఇట్ ఈస్కి తీసుకెళ్ళి కోర్టుకి చెప్తారు. కోర్టులోకి వెళ్ళే ఉంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతే చెవిలో చెప్తాము, కుదరవు అవన్నీ సిట్లో మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని చెప్పేసి సిట్ బయట పెట్టలేదట దాన్ని. లడ్డూ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న గోబెల్స్ ప్రచారం ఆగాలంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. మీరు దాన్ని ఎక్కువగా ప్రజలు తయారు చేస్తే మీరే ఇరుక్కుంటారు. వాళ్ళు అసలు యాక్చువల్ గొడవ చేయట్లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు యాక్చువల్గా గొడవ చేయట్లే. వాళ్ళ గొడవ ఏంటంటే వాళ్ళు జంతు కొవ్వు గురించే మాట్లాడుతున్నారు. యానిమల్ ఫ్యాట్ గెలిచిందని మీరు అన్నారు, యానిమల్ ఫ్యాట్ లేదని ల్యాబ్ రిపోర్ట్లో వచ్చింది, దానొక్కటి గురించే మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నేను అన్ని వీడియోలు చూశాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ చూసా. వాళ్ళు దేర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యానిమల్ ఫ్యాట్ లేదు. ఆ యానిమల్ ఫ్యాట్ వదిలేసి మీరు రసాయనాలు ఇవన్నీ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సోమవారం సాయంత్రం మంగళగిరిలో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఓకే, పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేట్ చైర్మన్లు, వీర మహిళ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు, విభాగాల చైర్మన్లు ఈ పాల్గొన్నారు. ఓకే, ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వివరాలు నాదెండ్ల మనోహర్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కాసులకు కక్కుర్తిపడి వైసీపీ నాయకులు తిరుమలలో అపచారం చేశారండి. మళ్ళీ అదే నేను అనేది ఒకటేనండి. సరే, తిరుమల కాసులకు కక్కుర్తిపడి వైసీపీ వాళ్ళు అపచారం చేశారనుకోండి, చేస్తున్న ఆధారాలు ఉన్నాయనుకోండి, దే షుడ్ బీ ఇన్ జైల్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటికీ వాళ్ళు జైల్లో ఉండాలి. నిజంగా తిరుమల దేవస్థానం లాంటి వాటికి డబ్బులకు కక్కుర్తిపడి నెయ్యిలో కొవ్వు కలిపితే అట్లాంటి వాళ్ళు బయట ఉండకూడదు, లోపల ఉండాలి. లోపలేసాయండి తీసుకెళ్ళి. ఎందుకు అరెస్ట్ చేయాలి వాళ్ళని? ఆధారాలు లేవు మీ దగ్గర. లేనప్పుడు ఎందుకు నీ ఆరోపణలన్నీ? ఓకే, నిబంధనలు అడ్డగోలుగా మార్చేసి టన్నుల కొద్ది కల్తీ నెయ్యి కొనుగోలు చేసి ప్రసాదాల్లో కలిపారు. ఎవరు? అదే 400 కిలోల నాణ్యమైన నువ్వుల నూనె దొరకదు, అలాంటిది నెయ్యి ఎక్కడి నుంచి దొరుకుతుంది? అదే బేసిక్ మార్కెటింగ్ సెన్స్ తెలియకపోతే ఇది ఎట్లాంటివి వస్తాయి. ఓకే, అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బొంకు మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, అది వాళ్ళు అదేనండి, నేను నా అభిప్రాయం చెప్తున్నాను. నాకు తెలియదు, నేను ఐఎమ్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. నా అభిప్రాయం చెప్తున్నాను. ఇది టీడీపీది కానీ వైసీపీ కానీ హ్యాండిల్ లేదు దీంట్లో. ప్యూర్లీ ఒక వ్యాపారస్తుడు కల్తీ చేశాడు. మనం ఉప్పు కొన్నా, బియ్యం కొన్నా, పప్పు కొన్నా వాడు వ్యాపారస్తుడు ఏం చేస్తారు? లాభం అండి. స్కామ్ చేసి అక్రమంగా సంపాదించి కోట్లు సంపాదించి వ్యాపారస్తులు పోయి అదే తిరుపతి గుడిలో సందాలు వేస్తారు. వాళ్ళకి డబ్బు ముఖ్యం. దేవుడు భక్తి కంటే డబ్బు ముఖ్యం. డబ్బు కోసం వ్యాపారంలో కల్తీలు చేస్తారు. సంపాదించిన తర్వాత పాప పరిహారం కోసం అదే తిరుపతికి వెళ్ళి డబ్బులు వేస్తారు. వీళ్ళు చేసేది అయితే వ్యాపారస్తులు. అలా బోలేబాబు అతను స్కామ్ చేశాడు, 100% స్కామ్ చేశాడు. దానికి సంబంధించి దీనికి రాజకీయ పార్టీలకు సంబంధం లేదని నా అభిప్రాయం. మిగతా ఇంక మీరు మీ ఇష్టం. ఓకే, బొంకుమాన తనకేమి తెలియదు అన్నట్లు అబద్ధాలు, బుకాయింపులు తప్పించుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ చేసిన అపచారాలను ప్రజల్లోకి మనం బలంగా తీసుకెళ్ళాలి. ఏమని తీసుకెళ్తారండి? వైసీపీ ఒకటే మాట అడుగుతుంది, జంతు కొవ్వు కలిసి అంది అని చెప్పి మీరు మమ్మల్ని అపచారం చేశారు, అబద్ధం చెప్పారు. జంతు కొవ్వు లేదు అని సిట్ రిపోర్ట్లో తెలిసింది, ఛార్జ్షీట్లో లేదు అని అంటే ఇంక మీరేం చెప్తారు దాన్ని? అది ఎవరో మాట్లాడుతున్నారు. 10% కింద ఉంటే 10% కింద పైన కాదు, 10% బేసిక్గా వచ్చేస్తే ఫీడ్లోనే వచ్చేస్తే 10% కొవ్వు అనేది లెస్ దెన్. ఇప్పుడు నీ ఫీవర్ చెక్ చేసేటప్పుడు 80 వరకు డాక్టర్ చెక్ చేసి, ఎందుకంటే టెంపరేచరు 80 ఉంది, టెంపరేచర్ 80 ఉంది, ఇతనికి ఫీవర్ లేదని అనుకోండి, ఏమంటే డాక్టరు నీకు బేసిక్ నీకు ఫీవర్ చూడటం కూడా రాదు, 80 ఉంది కదా, 80 ఉందంటే ఏంటి అర్థం? జ్వరం ఉన్నట్టే కదా, వేడి ఉన్నట్టే కదా. 80 దాకా టెంపరేచర్ ఉంది, వేడి ఉన్నట్టే కదా బాడీలో. జ్వరం లేదని అబద్ధం ఆడతావా అని నువ్వు డాక్టర్ అనకూడదు. 80 వరకు కామన్గా ఉండిద్ది, ఆ పైన ఉంటే నీకు జ్వరం ఉన్నట్టు. అలాగే 10% వరకు కొవ్వు కామన్గా ఉండిద్ది, ఆ పైన ఉంటే నీకు అడల్టరేషన్ జరిగినట్టు. 10% వరకు ల్యాబ్ ఏం చేస్తానంటే అప్ టు 10% కామన్గా వేరీ అవుతాయి, కొవ్వు కలిసినట్టుగా చూపిస్తూ ఉండిద్ది. బికాజ్ ఆఫ్ ఫీడ్ డిఫరెంట్ ఇవన్నీని బట్టి
వాళ్ళు ఏమన్నారు ఎవరో ఛానల్లో పెట్టి 10% ఉంది కదా, 10% ఉంది కాబట్టి <10% ఉందనే కదా అర్థం, సిట్ కావాలని రాసి. ఏమంటే కనీసం మెడికల్ టెస్ట్లో, ఆ మెడికల్ టెస్ట్లో రేంజ్ ఇస్తారు కదండి. నార్మల్ రేంజ్, నువ్వు థైరాయిడ్ టెస్ట్ చేసుకున్నా, షుగర్ టెస్ట్ చేసుకున్నా, ఏ టెస్ట్ చేసుకున్నా నార్మల్ రేంజ్ అని ఒక రేంజ్ చేస్తాడు వాడు. ఆ రేంజ్ వరకు కామన్గా ఉండిద్ది అని అర్థం. అలాగే ఈ పాలల్లో కూడా జంతు కొవ్వు ఉండిద్ది. ఎందుకు జంతు కొవ్వు ఉండిద్ది అంటే ఎక్కడి నుంచి పీగుతున్నారండి? చెట్ల నుంచి పీగుతున్నారా? పాలు ఎక్కడి నుంచి పీగుతున్నారు? జంతువు నుంచి కదా పీగుతుంది. కొవ్వు రాకుండా ఎట్టుండేదండి పాలల్లో? జంతు కొవ్వు ఉంది అంటారు. పాలల్లో ఎక్కడి నుంచి వచ్చింది? కొవ్వు రాదా? ఏదో వీళ్ళు పిచ్చి. ఓకే, ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై. వైసీపీ నేతలు ఉద్దేశపూరిత ఇవన్నీ చదివాం కదా మనం. మళ్ళీ వెనక్కిపోయింది ఇదంతా. అధికారంలో చేయాల్సిందని చేసి ఇప్పుడు వైసీపీ నేతలు ప్రజలకు మనం బలంగా తీసుకెళ్ళాలి. అదుపు తప్పిన మాటలే దాడులకు చేసేలా చేస్తున్నాయి. ఇది చాలా తప్పు. ఇది వాళ్ళు మాటలు అన్నారని మీరు దాడులకి ఉద్వేషపూర్వకంగా రెచ్చగొడుతున్నారు. అది చాలా ప్రమాదకరం. అది నాకు అసలు యాక్చువల్గా అప్పుడు ఆ వీడియోలు చూస్తున్న భయం వేసింది. ఆ నిప్పు అంబటరాంబాబు మీద పెట్రోల్ పోసి తగలబెడతారేమోనని అంత కోపంలో ఉన్నారు. వాళ్ళని అంత కోపంలో ఉన్నారండి కార్యకర్తలు. ఎవరు పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తున్నాడు అగ్గిపెట్టి ఎవరో అంబటరాంబాబు మీద పెట్రోల్ పోసి తగలబెట్టి ఉండేవాళ్ళు. ఈ మాబ్ అటాక్ చాలా ప్రమాదకరం. అది వీళ్ళు రెచ్చగొడుతున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ మళ్ళీ దాన్ని సర్దుపుచ్చుతున్నాడు దాన్ని. ఓకే, వైసీపీ నాయకులు అంటే నాకు వ్యక్తిగత ద్వేషం, వైరం లేదు. వాళ్ళకి మీకు ఉండదు, మీకు వాళ్ళకు ఉండదు, వాళ్ళకి మీకు ఉండదు. మీరు రాజకీయం చేసుకుంటున్నారు. మీరు రాజకీయం చేసుకునే దాంట్లో సంకనాగిపోతుంది ప్రజలు, అంతే. మీరు రాజకీయం చేసుకుంటున్నారంటే బోత్ ఆర్ బేసికలీ పొలిటికల్ పార్టీలు. రేపు పొద్దున్న ఎన్నికలు రావాలంటే ప్రజల్లో నువ్వు తప్పు చేసా నేను మంచిగా చెప్పుకోవాలి. మీరు అలా చెప్పుకునే ఏ ట్రాన్సాక్షన్లో ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి మొత్తం ప్రజల యొక్క మనశాంతి లేకుండా ఇలా గొడవలకి తిప్పి కార్యకర్తలని అన్యాయం చేస్తున్నారు అని అర్థం. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు రేపు పొద్దున వచ్చి అంబటరాంబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళల్లో తప్పించుకున్నారని మీరు అనుకుంటున్నారు. అదే చెప్తారు. రేపు జగన్ గవర్నమెంట్ వస్తే ఆ వీడియోలో ఉన్న వాళ్ళు మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు. వాళ్ళు వదిలిపెట్టరు కదా. ఇప్పుడు మీరు వదిలిపెట్టలేదు కదా. టీడీపీ మీద దాడి చేసిన, ఆఫీస్ మీద దాడి చేసి మీరు వదలలేదు కదా. వాళ్ళు కూడా వదలరు రేపు. ఇది ఆగదు. ఇది మీరు వస్తే వాళ్ళ మీద, వాళ్ళు వస్తే వీళ్ళ మీద, వీళ్ళు వస్తే వాళ్ళ మీద. జగన్ గారికి ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఏం కాదు. మధ్యలో ఎవరు పోతున్నారు జైలుకి? కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ అమాయక ప్రజలు కదా పోతున్నారు. దాడులకు ఉద్దేశాలు రేపితే మీరు అది ఎందో ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడేది. వాళ్ళ భాష క్రిమినాలిటీతోనే సమస్య. ఇళ్లలోకి వస్తాం, దాడులు చేస్తాం, నరికేస్తామంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అన్నారట. ఇవన్నీ పవన్ కళ్యాణ్ అన్నారట. ఇవన్నీ వాళ్ళ భాష సరిగా లేని కారణంగానే ఈరోజు దాడులు జరుగుతున్నాయి. దాడులను, హింసలను ఏ రాజకీయ పార్టీ సమర్థించదన్నప్పుడు ఆపాలి. గవర్నమెంట్ మీది, పోలీస్ వ్యవస్థ మీది, చేతిలో వేల మంది, ఒక చిన్న పోలీస్ పెడితే గొడవ జరుగుతున్నట్టుంది. దట్ ఈస్ నాట్ అవర్ పాలసీ ఆఫ్ అవర్ పొలిటికల్ పార్టీ, ప్లీజ్ గో అండ్ స్టాప్ అంటే అది ఆదిలోనే ఆగిపోయిండేది కదా. డిడ్ యూ డూ దాట్? యూ డిడ్ నాట్ డూ రైట్. మా పొలిటికల్ సిద్ధాంతం అనేది హింస కాదు అన్నప్పుడు అంబటరాంబాబు గారి ఇంటిని తగలబెట్టేదాకా ఎందుకు వచ్చింది? ఆ యొక్క పెట్రోల్ బాంబులు వేసేంత దాకా ఎందుకు వచ్చింది జోగి రమేష్ మీద? ఇఫ్ యువర్ పాలసీ ఈజ్ నాన్ వైలెన్స్ అంటే అక్కడ సింపుల్గా ముఖ్యమంత్రి గారు హట్ అయ్యి నన్ను తిట్టాడు అంబటరాంబాబు, నేనేందుకు చూపిస్తానని చూపించారు. అంతే జరిగింది. అదే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదని పదే చెబుతున్నారు. చెబితే మరి ఇప్పుడు తీసుకునే వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఇప్పుడు ఎవరెవరు చట్టాలు తీసుకున్నారు మీకేమైనా సీక్రెట్ అయింది? సోషల్ మీడియాలో వీడియోలో తిరుగుతున్నాయి కదా, కర్రలు కత్తులు పట్టుకున్న వాళ్ళు ఎవరో మొత్తం తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా? చేయరుగా. చెప్పడం వేరు, ఆచరించడం వేరు. ముఖ్యమంత్రి గారు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దని చెప్పారు. కామన్ గొడవల దగ్గర చెప్పారు. కామన్ గొడవల దగ్గరే ఎమ్మెల్యేని తిట్టాడు, వదిలేయండి అన్నాడు. బట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని తిట్టారని భావన రాగానే ఆయనకి కోపం వచ్చింది. మిగతా వాళ్ళ దగ్గర పెద్దరికం చేస్తారు. టక్కున మనల్ని తిట్టారనుకోండి, మనకు కోపం వచ్చింది. మనుషులం కదా, చంద్రబాబు నాయుడు గారు మనిషి కదా అని కోపం వచ్చింది. కోపం వచ్చి మరోవర్ లోకేష్ ఉన్నాడు, కుర్రాడు, అతను ఉడుకు రక్తం వేస్తున్నాడు. అంతే జరుగుతుంది. అది అలా జరిగితే సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. మంచిది కాదని మేము కూడా మొత్తుకున్నాము, దయచేసి ఆపండి అని మనం ప్రజలకు చెప్పి మంచి
మనం ప్రజలకు చెప్పే మంచి వెళ్ళే లోపు వైసీపీ నాయకులు జనాల్లో భయం క్రియేట్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ మేము వస్తే అంటూ రకరకాల బెదిరింపులు కామెంట్లు చేస్తున్నారు. మళ్ళీ మేము వస్తే అంటే మీరు ఆపట్లేదు కదా అంటున్నా. ఇప్పుడు మీ ఆరోపణ ఏంటి? ఫస్ట్ మీ ఆరోపణ ఏంటి? ఎన్డీఏ ఆరోపణ ఏంటి? జగన్ విధ్వంసం చేశాడు, పోలీస్ వ్యవస్థను ఉపయోగించి మనోళ్ళు అని అన్నారు కదా అని మీరు అన్నారు కదా. ఆరోపణ చేసినప్పుడు మీరు అధికారంలో రాగానే వదిలేస్తే బైబిల్లో ఒక మాట ఉండేది. నేను బైబిల్ కోట్ చేస్తాను. బైబిల్లో ఒక మాట ఉండేది, ఏమని? నీ శత్రువు మీద నిప్పు పోసినట్టు ఎప్పుడు అంటే నీ శత్రువు నువ్వు కౌగిలించుకున్నప్పుడు ఆడ నెత్తి మీద నిప్పు పోసినట్టుతో సమానం అన్నాడు. నీ శత్రువు అనేవాడు నిన్ను బాగా ఇబ్బంది పెట్టాడు అనుకో, నువ్వు పోయి వాడిని వాటేసుకుంటే నెత్తి మీద నిప్పులు పోసినంత దానితో సమానము, నువ్వు క్షమించి వాడిని వాటేసుకుంటే అని. మీరు రాగానే ఎత్తిపడేశారు, సోషల్ మీడియా వాళ్ళని వీళ్ళని ఎత్తిపడేశారు. ఓకే, మరి రేపొద్దున జగన్ అధికారంలోకి వస్తే ఇవి చేయకూడదని నేను కోరుకున్నా, నేను 100% కోరుకున్నా. ఓకే, బట్ ఆయన కూడా మీలాగా ఆలోచిస్తే ఏమో నాకు తెలియదు, అది నేను అనేది. ఇటున్నది తీర్మా ఎడిపోయింది, ఇది చదువుతున్నాను. ఓకే, ఒకసారి ఉండండి, మిస్ అయ్యేది ఎక్కడో చదువుతా చెబుతున్నారు. అలా జరిగితే సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు. అలా జరిగితే సమాజానికి ప్రజాస్వామ్యం మంచిది కాదని హెచ్చరించారు. మన ప్రజలకు చెప్పే మంచి వెళ్ళే లోపు వైసీపీ నాయకులు క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి కామెంట్లు చేసి ఆ పార్టీ 150 నుంచి 11 పడిపోయింది. నేను అది ప్రజలు డెమోక్రటిక్గా జరిగిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి మొత్తం బయటపెట్టాడు ఎక్కడెక్కడ ఓటు చోరీ జరిగిందనేది. అపోజిషన్ నాయకుడు, కేంద్రంలో ఉన్న అపోజిషన్ నాయకుడు ధైర్యం చేసి బయటపెట్టాడు అతను. నేను అది ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిందని అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని చోట్ల జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరగదు అంటే అని మనం ఎలా చెప్తాము? అనుమానం ఉంది ఆంధ్రప్రదేశ్ మీద కూడా. కాబట్టి ఈ 11 అనే థీరీకి 150-11 థీరీకి ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ పర్సనల్లీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ ట్రస్టింగ్ రాహుల్ గాంధీ. అతని ప్రజెంటేషన్ చూసి నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా స్కామ్ జరిగిందని నేను అనుకుంటున్నా. అయినా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మరే 15 ఏళ్ళు కూటమి అధికారానికి డోకా లేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీరు 15 ఏళ్ళు కాదు, మీరు కనుక ఇలానే మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తే నెక్స్ట్లోనూ ఓడగొడతారు, మొత్తం సెక్యులర్ వాదనతో వేగమవుతారు. 100% చెప్తున్నా. మీరు సెక్యులర్గా ఉన్నంత వరకు ఏదో కొద్దిగా అటు ఇటు మిక్స్డ్ అవుతున్నారు. ఈ మతపరమైనటువంటి రాజకీయాలు ఇవన్నీ చేస్తే ఇప్పటికే చాలా ఆలోచన వచ్చింది మైనారిటీస్లో ఆలోచనప్పుడు సెక్యులర్ వాదం వైపుకి వెళ్ళిపోతారు. సెక్యులర్ వాదం వైపుకి కేంద్రంలో కొద్దిగా మూవ్ అయిందంటే ఇటు మూవ్ అయిపోతారు. కాబట్టి 15 ఏళ్ళు కాదు, 10 నెలల్లోనే మొత్తం అప్స్ అండ్ డౌన్ అయిపోద్ది. జాగ్రత్తగా రాజకీయం చేయాలి. ఇట్లాంటి హింసలు లేకుండా సెక్యులర్ వాదం వైపు నిలబడితే. లేదంటే మరి మీ ఇష్టం. అంటే మీకు ఓటేసే వాళ్ళు ఉంటారు, అదే మతపరంగా రాజకీయం చేయాలన్న నచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేస్తారు ఓటు. గతంలో సెక్యులర్ వాదులు కూడా మీకు ఓటు వేశారని చెప్తున్నాను, వాళ్ళు ఈసారి అయ్యారు అంటున్నా. అది జనసేన ఒక కులానికి కుటుంబానికి చెందిన పార్టీ కాదు. జనసేన పార్టీ ఒక కులానికో కుటుంబానికి చెందిన పార్టీ కాదు. ఒక కులం మీద ఆధారపడి పుట్టిన పార్టీలు ఎక్కువ కాలం నిలబడవు. అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ. అక్కడ కులం మీద పుట్టిన పార్టీలు కనుమరుగే స్థితికి వచ్చాయి. కులాలకు అతీతంగా పార్టీ బలోపేతంగా అంతా దృష్టి సారించాలి. ఎన్నికల సమయంలో ఎలా అయితే ప్రజల్ని, ఎందుకంటే మతం గురించి ఎందుకు రాయలేదు? కుల ప్రాతిపదికన పార్టీలు నిలబడవు, కానీ మత ప్రాతిపదికన నేను మాట్లాడతాను రాయలేదు. ఇక్కడ మతాల మీద పుడితే నిలబడతాయి ఆ పార్టీలు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ రిలీజియన్? ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు హనీమూన్ పీరియడ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ రిలీజియన్. ఇది కూడా ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే ప్రభుత్వాలు నిలబడాలంటే విద్యా, ఉపాధి, వ్యవసాయం, ఆరోగ్యం, డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, జీడిపి, ఎకానమీ, వాటి మీద మీరు లెక్కలు చూపిస్తే కాదు. అక్కడ జీడిపి గ్రోత్ పెరిగింది అని చెప్పి 3rd ప్లేస్లోకి వెళ్ళిందని నా జేబులో డబ్బులు లేవు, నాకు తెలీదా? మీరు అక్కడ చెబుతున్నారు ఇండియన్ ఎకానమీ 3వ ప్లేస్లోకి వెళ్ళిందని, నా జేబులో డబ్బులు లేవు. పేదవాడికి తెలియదా? మీరు ఆ లెక్కలు పేపర్ మీద లెక్కలేస్తే ఎవడు వినరు.
వాడు చూసుకుంటాడు, నాకు తినటానికి భోజనం దొరుకుతుందా లేదో చూసుకుంటాడు, చూసుకుని దాన్ని బట్టి రియాక్ట్ అవుతాడు. ఓకే, ఇది మళ్ళీ పోయింది. ఇది కులాలకు అతీతంగా ఓకే. వీర మహిళలు జన సైనికులు త్యాగాలతో కలిసి నిలదొక్కుంది. వారి త్యాగాలను విమర్శించకూడదు. పార్టీ నాయకత్వం వారికి ప్రాధాన్యం ఇవ్వండి. ఓకే. పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురం ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధంగా అమలవుతుంది. 26 జిల్లాలు జోన్లకు విభజించుకొని మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి. ఇవన్నీ ఇంటర్నల్ ఓకే. పార్టీ అంతర్గతం సోషల్ మీడియా గెలుపు ఓటమిని ప్రభావితం చేసే ఆయుధం కాదు. సోషల్ మీడియా నిజంగా గెలుపు ఓటమి నిర్ణయించే ఆయుధం అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి గెలిచేవాడే కాదు. ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ ప్రపంచంలో ఎవరి మీద రాలేదు. సోషల్ మీడియా గెలుపు ఓటమి నిర్ణయించదు. కరెక్టే. సోషల్ మీడియా మెయిన్ మీడియా కూడా మనం ఉరికి అనుకోవటం అంతే. సోషల్ మీడియా మెయిన్ మీడియా ఏం పనిచేయవు. ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరిపితే పేదలు గెలుస్తారు. ఈ మధ్య ఈ ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి ఎస్ఐఆర్ పేరుతో కొన్ని ఓట్లు తీసేసి మ్యూవల్ చేసుకొని బయట నుంచి తీసుకొచ్చి ఇవన్నీ లేకుండా ఫెయిర్ అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎన్నికలు జరిగితే ప్రతిసారి పేదవాడే గెలుస్తాడు. పేదవాడిని ఓడిస్తున్నారు. పేదవాడు ఓడిన రోజు డెమోక్రసీ ఓడిపోతుందని పేదవాడిని డెమోక్రసీని ఓడిస్తున్నారు మీరు చాలా రోజుల నుంచి. అది గెలుపుకు కారణం మాత్రం. ఇది పార్టీపై నెగిటివ్ న్యూస్ మాత్రమే. కరెక్ట్ అవుతుంది చెప్పింది. సోషల్ మీడియా ఇట్ విల్ నాట్ మచ్ ఇంపాక్ట్ చూపించదు. 32 మందితో క్రమశిక్షణ కమిటీ సంస్థాగత తీసుకుంటున్న 32 మంది సభ్యులు నియమించే కమిటీ వేశారు. కమిటీ 3వ వంతు మారుస్తాము. ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించినవి. ఇది వాళ్ళ ఇష్టం. 2 తీర్మానాలకు ఆమోదు. వైసీపీ హయాంలో 2 తీర్మానాలు చేశారట. వైసీపీ హయాంలో రసాయనాలతో సింథటిక్ నెయ్యి తయారు చేసి దాన్ని తిరుమల లడ్డు ప్రసాదాన్ని సరఫరా చేసిన మహాపచారం చేసిన విషయంపై శాసనసభలో చర్చించాలని సిట్ నివేదికపై వాస్తవాలను తెలియజెప్పే కార్యక్రమాన్ని జనసేన పక్షాన చేపట్టాలని దాన్ని మీరు తీర్మానం చేసేది. సిబిఐ సిట్ వేసింది, ఛార్జ్ షీట్ వేసింది. రసాయనాలు కెమికల్ మిక్సింగ్ జరిగి కెమికల్ తోటి లడ్డూ నెయ్యి తయారు చేసి దాంతో లడ్డూ తయారు చేశారు, అడల్టరేషన్ జరిగిందని సిట్ తీర్మానం చేసి ఛార్జ్ షీట్ వేసింది. దాన్నేమి వైఎస్ఆర్సీపీ నాకు తెలిసిన వరకు ఏ అపోజిషన్ పార్టీ కూడా దాన్ని కాంట్రడిక్ట్ చేయట్లేదు. యానిమల్ ఫ్యాట్ దగ్గర కాంట్రడిక్ట్ చేస్తున్నారు. మీరు స్మార్ట్గా మాట్లాడుతున్నారు. యానిమల్ ఫ్యాట్ దాన్ని డైవర్ట్ చేయడానికి రసాయనాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. బట్ యాక్చువల్లీ ఇది వైఎస్ఆర్సీపీ ఈస్ టాకింగ్ అబౌట్ యానిమల్ ఫ్యాట్. 2000 వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ రూపొందిద్దుకుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేత విధంగా ఈ బడ్జెట్ ఉందని. ఏమండి బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ ఉందా? సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ బడ్జెట్ని తీసి డస్ట్బిన్లో ఏమన్నాడు అంటే బడ్జెట్ని తీసుకు సుబ్రహ్మణ్య స్వామి కంటే తెలుగు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. పోనీ ఆయన ఏమైనా అపోజిషన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ వాడే. నిర్మలా సీతారామన్ దేశాన్ని సర్వోన్నత దిశగా పయనిస్తూ శక్తిగా తీర్చిదిద్దిన ఏకగ్రీయంగా చేశారు. ఇదండి ఆయన యొక్క ట్వీట్లో సారాంశం ఇదండి. ఓకే, ఆ ట్వీట్ చూసి అంటే ఏం చేశారో లేకపోతే ఎవరు చేశారో మరి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో అది చూసి మీకు చదివి వినిపిస్తున్నాను. అది నిన్నంతా ఆయన మాట్లాడింది అది. ఓకే, జస్ట్ ఆయన మాట్లాడింది మీకు చెబుతున్నాను. మొత్తం తప్పు రాశారని నేను చెప్పింది కరెక్ట్. అదే నేను చెప్పిందంతా కరెక్ట్. థ్యాంక్ యూ, నమస్కారం.